నమస్తే మిత్రులారా, త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అనేటువంటిది ఈరోజు పేపర్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కసరత్తు వేగము. తొలుత 500 నుంచి 600 పోస్టుల భర్తీ అనేటువంటిది చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు. ప్రభుత్వ నిర్ణయం తర్వాత నియామక ప్రక్రియ మొదలు. అసలు వాస్తవానికి ఇక్కడ చూడండి, కాంట్రాక్టు అధ్యాపకులతో జేఎల్ డిఎల్ రెగ్యులరైజ్ చేయడం ఎంతవరకు సమంజసము? అసలు 3500 దాకా రెగ్యులరైజ్ చేయడం అనేటువంటిది చాలా, అంటే దాదాపుగా మనకున్నటువంటి దాంట్లో 6000 జేఎల్ పోస్టుల్లో 3500 పోస్టులు రెగ్యులరైజ్ చేయడం అనేటువంటిది, ఎగ్జామ్ లేకుండా వాళ్ళకి రెగ్యులర్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము? ఇప్పుడు అదే రకంగా డిఎల్లో కూడా చేశారు. అదే రకంగా చాలామందికి డిఎల్లో ఇంకా చాలామందికి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కొట్లాడుతూ ఉన్నారు. చాలామంది అక్కడ డిఎల్గా రెగ్యులర్ చేసిన వాళ్ళకు సెట్ అనేటువంటిది లేదండి. కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం యూనివర్సిటీల్లో కావచ్చు, లేకుంటే జేఎల్ డిఎల్లో కావచ్చు, అన్యాయం అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 12 యూనివర్సిటీల్లో దాదాపుగా మనకు ఇప్పుడు అంటే ఒప్పంద ప్రతిపాదకన ఉన్నటువంటి ఉద్యోగులు నోటిఫికేషన్ వేశారు. సరే, ఒప్పంద ప్రతిపాదకన ఉన్నటువంటి ఉద్యోగులు దీనిపైన కొట్లాడుతున్నారు. కాబట్టి ఆందోళన చేయడం అనేటువంటిది ఏప్రిల్లో జరిగింది. కాబట్టి కాంట్రాక్టు అధ్యాపకులతో చర్చలు జరిపింది. ఉద్యోగాల నుంచి తీసివేయబోమని వాళ్ళకు భరోసా అనేటువంటిది ఇచ్చింది గవర్నమెంటు. అయితే కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నటువంటి పోస్టులు పక్కన పెట్టి మిగతా ఖాళీలు ఏవైతే ఉన్నాయో విద్యామండలి 500 నుంచి 600 దాకా నోటిఫికేషన్ వేసి వీటిని ఫిలప్ చేయాలని భావిస్తూ ఉన్నది. అయితే వీటికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా అంటే ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు. ఓన్లీ అప్లై చేసుకుంటే దాని ప్రతిపాదికని వాళ్ళు ఎంపిక చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే దాదాపుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు 2125 ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి గత కొన్నేళ్లుగా యూనివర్సిటీల్లో నియామక ప్రక్రియ ఆటకెక్కింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1066 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో యూనివర్సిటీల్లో భారీగా ఖాళీలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనిపై దృష్టి సారించింది. అయితే యూనివర్సిటీల్లో ఖాళీల వివరాలు లెక్క తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2817 టీచింగ్ పోస్టుల మంజూరు ఉండగా గత ఏప్రిల్ వరకు దాదాపుగా మనకు 2125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో 1524 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. 1061 పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. అందులో తొలుత 500 నుంచి 600 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వారు తెలపడం అనేటువంటి జరిగింది. మరి వీటికి ఏమైనా ఎగ్జామ్ పెడతారా అంటే ఎగ్జామ్ అనేటువంటి ప్రతిపాదన తీసుకోవడం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ పెడితే కదా ఎవరు టాలెంట్ ఉన్నారో, ఎవరు ఏమున్నారో, ఇన్ని రోజులు పనిచేసారు వాళ్ళు కరెక్టే. మరి వాళ్ళే ఈ ఎగ్జామ్లో వాళ్ళు క్వాలిఫై కాకపోవడము, వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే వాళ్ళు ఎట్లా ప్రొఫెసర్ అవుతారండి? కాబట్టి తప్పకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు తప్పకుండా ఎగ్జామ్ అనేటువంటిది పెడితే బాగుంటుంది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయము. అదే రకంగా జేఎల్ డిఎల్లో రెగ్యులరైజ్ చేసినటువంటి ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళని ఒక్కసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సర్టిఫికేట్లు రాత్రికి రాత్రే సర్టిఫికేట్లు కూడా సంపాదించుకొని వాళ్ళు ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడు స్కూల్ లెవెల్లో టెట్ పెట్టిర్రు, బీఈడి, టెట్, డిఎస్సి అన్నీ ఫిల్టర్ చేసుకొని స్కూల్లో పంపిస్తారు టీచర్లు. కానీ యూనివర్సిటీ లాంటి, కాలేజీల లాంటి ఉన్నత విద్యా మండలిలో ఎగ్జామ్ లేకుండా తీసుకోవడం ఏంది? కాంట్రాక్ట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తీసుకోవడం ఏంది? ఇప్పటి వరకు టీచర్ వ్యవస్థలో తప్పకుండా ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లకు మీరు అంత ఫిల్టర్ చేసినప్పుడు మరి యూనివర్సిటీ అంటే ఎంత ఫిల్టర్ చేయాలి? అసలు దానికి ఉన్నటువంటి స్టాండర్డ్ ఎలా ఉంటాయి? కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. సో 2125 ఖాళీలు అయితే ఉన్నాయనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అదే రకంగా జేఎల్డిఎల్లో చాలామంది రెగ్యులరైజ్ చేశారు. వాళ్ళ సర్టిఫికేట్లు అనేటువంటిది తప్పకుండా పరిశీలన చేయాలి. తప్పకుండా వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది కూడా గత ప్రభుత్వం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.